నెల్లూరు మాగుంట లేఅవుట్ బెజవాడ గోపాల్ రెడ్డి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన లంబోదర వినాయకుడిని వేల మంది భక్తులు దర్శించుకున్నారు. త్రిశూద్ ఆలయ నమూనాతో లంబోదరుడిని ఈ ఏడాది ఏర్పాటు చేశారు. భారీ స్థాయిలో అన్నదానం చేశారు. చిన్నారులకు పుస్తకాలు, పలకలు పంపిణీ చేశారు. లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ నేతలు నూకరాజు, మదన్ కుమార్ రెడ్డి, దాట్ల చక్రవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు నగర ప్రజలు లంబోదర గణేశ్వరుడిని సందర్శించి స్వామివారి ఆశీస్సులు అందుకోవాలని కోరారు. విఘ్నేశ్వరుడిని విద్యా గణపతిగా మేము ఇక్కడ పూజిస్తున్నాం. ఈరోజు ఉదయం 7:30 నుంచి రాత్రి 11:50 దాకా దాదాపు 10,000 మంది విద్యార్థులకి సరిపడా విద్యా సామగ్రి, పలకలు, పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్స్ ఇవన్నీ కూడా స్వామివారి దగ్గర పూజింపబడిన వస్తువులన్నీ ఉచితంగా విద్యార్థులకి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. అలాగే ఈరోజు సాయంత్రం 5 గంటలకి అంగరంగ వైభవంగా ఉట్టి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కావున నెల్లూరు ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయపరచాలని కోరుకుంటున్నాం. కార్యక్రమం కూడా ఇక్కడ లంబోదర సెంటర్ లో నిర్వహించాలనుకుంటున్నాం. ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు కూడా నిర్విఘ్నంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని కోరుకుంటున్నాం. నిర్వహిస్తాం. దయచేసి అందరూ పాల్గొని అన్నప్రసాదం స్వీకరించాలని కోరుకుంటున్నాం. జై లంబోదర గణేశాయ నమః. లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ గణనాథుని ఉత్సవాలు ఈ రోజు 2వ రోజుకి చేరుకున్నాయి. ఈరోజు ఉదయాన్నే 7 గంటలకి మా లంబోదర సెంటర్ లో విద్యా గణపతిగా కొలువై వచ్చినటువంటి ప్రతి విద్యార్థికి కూడా నోట్ పుస్తకం, పెన్ను, చిన్నపిల్లలైతే పలకలు అన్ని కూడా అందిస్తా ఉన్నాం. ఈరోజు మధ్యాహ్నం 4 గంటలకి ఉట్టి మహోత్సవ కార్యక్రమం నెల్లూరు నగరంలో ఇప్పటి వరకు ఎవరు చూడనటువంటి కార్యక్రమం ఉట్టి మహోత్సవ కార్యక్రమం. అంటే గుర్రాల మీద ఉట్టిని ఊరేగిస్తూ నగరం మొత్తం కూడా ఇటు తిప్పుతూ అక్కడ తీసుకుని వచ్చి అది కూడా అంగరంగ వైభవంగా ఉట్టి మహోత్సవ కార్యక్రమం ఉంటుంది. 4 గంటలకి నగర ప్రజలందరూ కూడా మన లంబోదర గణేష్ సెంటర్కి వచ్చి ఆ ఉట్టి మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ ఈరోజు 2వ రోజు, రేపు 3వ రోజు 3,000 టన్నులు అంటే 3,000 కేజీల పూలతో పోలాంగి సేవ కూడా రేపు మన లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ వారి ఉదయం 7 గంటల నుంచి ప్రారంభిస్తాం. రాత్రి వరకు వచ్చిన భక్తులందరి చేత కూడా పోలాంగి సేవ కార్యక్రమం చేస్తాం. సాయంత్రం రేపు అంటే ఎల్లుండు 4వ రోజు సాయంత్రం 5 గంటలకి మెగా ఈవెంట్ మరియు లడ్డు వేలంపాట కార్యక్రమం ఉంటుంది. తర్వాత 5వ రోజు సాయంత్రం 5 గంటలకి ఏదైతే నగరోత్సవం మన లంబోదరుడి ఉత్సవం నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. కావున నిన్న ఒక్కరోజే మన లంబోదర గణేష్ సెంటర్ ని 50,000 పైచిలకు మంది భక్తులు నిన్న విచ్చేసి ఈ లంబోదరుని దర్శించుకున్నారు. నిజంగా మా కమిటీ సభ్యులందరూ కూడా ఇది పూర్వజన్మ సుకృతంగా, అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే పెట్టినటువంటి మొదటి రోజే, పోయిన సంవత్సరం 30,000 మంది వచ్చారు, ఈసారి కూడా 35,000 మంది వస్తారేమో అనుకున్నాం. కానీ పెట్టిన మొదటి రోజే 50,000 మంది భక్తులు వచ్చారు. ఈ రోజు మధ్యాహ్నం ఇప్పటికి ఒక 10,000 మంది దాటారు ఉదయం నుంచి ఇప్పటి వరకు. అంటే నిజంగా కష్టపడి మంచి ఉద్దేశంతో చేస్తే ఆ భగవంతుడి ఆశీస్సులు ఉంటే ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా ఆశీర్వదిస్తారనే దానికి ఈ లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ ఒక ఉదాహరణ. ఈరోజు మన లంబోదర గణేష్ సెంటర్ లో స్వామివారికి 2వ రోజు ఈ యొక్క విద్యా గణపతిగా ఈరోజు మనం పూజలు చేసి స్వామివారికి నెల్లూరు నగరంలో అనేక స్కూల్స్ నుంచి, కాలేజీల నుంచి అనేక మంది విద్యార్థులు, దాదాపుగా అంటే 2-3 వేల మంది విద్యార్థులు ఈరోజు స్వామివారిని దర్శనం చేసుకొని ఈ యొక్క స్వామివారికి పూజలో చేసినటువంటి పుస్తకాలను మనం ఆ యొక్క విద్యార్థులకి పలకలు కానీ, నోట్స్ కానీ అన్ని కూడా ఈరోజు అందివ్వడం జరిగింది. దీంట్లో భాగంగానే 3వ రోజు రేపు ఈ యొక్క పూలంగ సేవ ఉంటుంది రేపు సాయంకాలం. అలాగే ప్రధానంగా మీడియా మిత్రులు కోరుకునేది, లేకపోతే నెల్లూరు నగర ప్రజలందరూ కూడా ఒక విన్నపం ఏంటంటే, మనకి నెల్లూరు నగరంలో దాదాపుగా 30 సంవత్సరాలుగా ఈ వినాయక చవితిని నిర్వహిస్తున్నాం. మనమైతే 2వ సంవత్సరం నెల్లూరు నగరం, నెల్లూరు జిల్లాలోకెల్లా అత్యంత తలమానికంగా మనం నిర్వహిస్తున్న విషయం కూడా సహాయ సహకారాలతో కోటమి నరసింహారెడ్డి గారు, కోటమి గిరిజరెడ్డి గారి వాళ్ళ యొక్క సూచనలతో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ నెల్లూరు నగర ప్రజలకు మరొక్కసారి వినిపిస్తున్నా, దేశం అంతా కూడా ఈ యొక్క నెల్లూరు నగరంలో జాతి నగరాన్ని కల్పించే విధంగా ఈ యొక్క నిమజ్జనం జరిగింది అనే దానికి మీరందరూ కూడా కృషి చేయాలని మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ, మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్